తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ 40 సంవత్సరాల్లో వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి 25 సంవత్సరాల్లో ఎప్పుడైనా శాశ్వతమైంది ఈ జిల్లాకు ఒక్కటైనా చేశారంటే ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. రామ్మోహన్ నాయుడు గారిని కూడా అడుగుతున్నాను నేను. పోనీ ఇప్పుడు నువ్వు కేంద్ర మంత్రి అయ్యారు, చాలా సంతోషం, నువ్వు చెప్పు. పోనీ జగన్మోహన్ రెడ్డి మోసగించడానికే పోర్టు శంకుస్థాపన చేశాడు, నువ్వు మోసగించకుండా చేసింది ఏంటో చెప్పండి. మీ అందరూ 20 సంవత్సరాల్లో మీరు చేసింది ఏదైనా చూపించగలరా? జిల్లాలో చూపించగలరా? ఏమై మౌనంగా ఉన్న వాళ్ళందరూ చూపించగలమని అనుకుంటారా? చూపించగలరా? కొన్ని వేల మంది చూపించలేరని చెప్తున్నారే సాక్ష్యం. మీకు ఎందుకు ఇది పట్టడం లేదని అడుగుతున్నాను నేను. పోనీ వాళ్ళు ఇచ్చినటువంటి కార్యక్రమాలైనా నిర్లక్ష్యం. మీరు మూలపేట పోర్టు ఏమనుకుంటున్నారు? ఇదేమైనా చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు బడ్జెట్ లో డబ్బు ఇవ్వాలా? మనకి అక్కర్లేదు. దీనికి కావలసినటువంటి డబ్బుని ప్రభుత్వం మనం ఉన్నప్పుడే అప్పు తీసుకుని ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చి ప్రభుత్వమే డెవలప్ చేయడానికి ఈ పోర్టుకు మనం అంగీకరించి అప్పుడు శంకుస్థాపన చేశాం. ఒక ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తే అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే చేస్తారు. మరి ఇది పూర్తి అయిపోయి వచ్చింది. ఒక బెర్త్ సుమారుగా అయిపోయిన సమయంలోనే ప్రభుత్వం కాలం అయిపోయింది, వెళ్ళిపోయినాం. ఇప్పుడేం మీరు బడ్జెట్ లో ఏపీఎస్ పెట్టక్కర్లేదు కదా. 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. మీరెవరు? ఇన్నిసార్లు మీకు గెలిపించి అధికారం ఇచ్చినా ఈ ప్రజలకు మీరేమి చేయరు. పోనీ చేసినటువంటి ప్రాజెక్టులు కంప్లీట్ చేయరు. ఏమిటి అన్యాయం అని అడుగుతుంది.